హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను కార్తికేయ మిర్యాల. సారీ గాయస్, పెద్ద వీడియోలు పెట్టలేకపోతున్నాను. కొద్దిగా జనవరిలో ట్రిప్ స్టార్ట్ అవుద్ది. తప్పకుండా ఇంకా మంచి మంచి వీడియోలు, ఇంటర్నేషనల్ వీడియోస్ వస్తాయి. గాయస్, వీడియో చూడండి, చివరి వరకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి గాయస్. ఇది వచ్చి మనకి నరసరావుపేట చుట్టుపక్కల ప్రజలకి తెలిసి ఉండొచ్చు. ఇది నరసరావుపేటలో ఉన్న స్కై వ్యూ అనే ఒక రిసార్ట్ అనమాట. నేను అనుకోకుండా మొన్న అక్కడ స్టే చేయాల్సి వచ్చింది. ఆ రిసార్ట్ చూసి అందులోకి వెళ్ళాను. చాలా చాలా అద్భుతంగా అనిపించింది నాకు ఆ రిసార్ట్. చుట్టూ గ్రీనరీ, పచ్చటి పొలాలు, మధ్యలో ఈ రిసార్టు, స్విమ్మింగ్ పూలు, క్లబ్ హౌస్, చిన్నపిల్లల గేమ్స్ సంబంధించినవి, అండ్ ఇంకా అక్కడ పిక్చర్స్ కూడా చాలా మంచిగా ఆర్టిఫిషియల్గా పిక్చర్స్ అన్నీ చాలా బాగా బిల్డ్ చేశారు. అండ్ ఇక్కడ ఫంక్షన్లో పార్టీలు కూడా చేసుకోవచ్చు. క్లబ్ హౌస్ కూడా ఉంది. నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా అద్భుతం అనిపించింది. మన ఈ మధ్య నేను పొద్దుటూరులో స్టే చేశాను, సినిమా షూటింగ్ లొకేషను. అది కూడా అద్భుతంగా అనిపించిందని, అట్లాగే ఇది కూడా చూస్తే బాగుంది అనిపించింది. మన సినిమా వాళ్ళకి కూడా చుట్టుపక్కల షూటింగ్ చేసుకుంటే వీళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతారు. చాలా రూమ్లు ఉన్నాయి ఇక్కడ, మంచి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ కిచెన్ కూడా ఉంది ఇక్కడ. ఫుడ్ అది కూడా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. మన ప్రొడక్షన్ హౌస్ లేకపోయినా 2-3 రోజులు షూట్ కోసం వాళ్ళు ఫుడ్ కూడా ఏర్పాటు చేస్తారనమాట. సో గైస్, చుట్టుపక్కల ఎవరన్నా విజిట్ చేస్తే ఖచ్చితంగా వెళ్ళండి. ఎకానమీ రేట్స్ అయితే కూడా బాగానే ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. అండ్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఈ పిక్చర్స్ చాలా బాగా మంచిగా అనిపించింది నాకు. ఈ చెట్టు కూడా చాలా బాగుంది, ఒక లైన్లో క్యూలో ఉన్నట్టు పొడుగ్గా. అండ్ చాలా బాగా అనిపించింది అనమాట. అభివృద్ధి, డెవలప్మెంట్స్ అంటే అన్ని ఊళ్ళల్లో ఇట్లాంటి సిటీ కల్చరు, రిసార్ట్ వాతావరణాలు ఉంటే చాలా వీకెండ్స్ సిటీ పీపుల్ సరదాగా చిల్ అవ్వచ్చు. చిన్నపిల్లలతో పాటు వస్తే మాత్రం పిల్లలు ఆడుకునే దానికి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి లోపల. అండ్ నాకైతే బాగా నచ్చింది. మీరు చుట్టుపక్కల ఎవరన్నా కూడా ఒక వీక్లీస్ అట్లా పిల్లలు తీసుకెళ్తే చాలా బాగా చిల్ అవుతారు వాళ్ళు. స్విమ్మింగ్ కూడా చేయొచ్చు బాగా. ఇది కూడా ఒక డిన్నర్ డైనింగ్ రూమ్ అనుకుంటా ఫ్యామిలీకి. ఈ చేసి అన్నీ బయట లాన్లో వేస్తారు. సాయంత్రానికి మంచి ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ మీటింగ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. కంపెనీల వాళ్ళు కూడా కొంతమంది మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ స్టాఫ్తో. ఓవరాల్గా చాలా బాగున్నాయి. రూమ్స్ కూడా బాగున్నాయి, క్లీన్గా, నీట్గా. మెయింటెనెన్స్ కూడా, మేనేజ్మెంట్ బాగా, రిసీవింగ్ గెస్ట్లను చూసే పద్ధతి కూడా చాలా బాగుంది, నాకు నచ్చింది. రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది, మరి నేరో కాకుండా రూమ్స్ స్పేసియస్గా ఉన్నాయన్నమాట. వాష్రూమ్స్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ ఎప్పుడు హోటల్స్, ఇరుకైన గదులు, ఇవన్నీ చిన్న చిన్న టౌన్లకు మామూలే, కానీ చిన్న చిన్న టౌన్లో కూడా ఇటువంటి అద్భుతమైన ఇన్నోవేటివ్గా వీళ్ళు రిసార్ట్ అనేది ప్లాన్ చేశారు. చాలా బాగా అనిపించింది. మంచి ఆలోచన. ఏదైనా కొత్తగా చేస్తేనే కదా ఏదైనా పీపుల్ అట్రాక్ట్ అయ్యేది. డబ్బులు ఖర్చు అయినా చాలా కొత్తగా ఇన్నోవేటివ్గా చేశారు వీళ్ళు. పీపుల్ కూడా చాలా వస్తున్నారు, బాగానే వస్తుంది. ఆక్యుపేషన్ కూడా చాలా బాగుంది, హడావుడిగా. అది గాయస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి నలుగురికి షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి. చిన్న కొటేషన్
రిక్వెస్ట్ ఏంటంటే, ఇది ప్రమోషనల్ వీడియో అసలు కానే కాదు. నేను స్టే చేశా కాబట్టి నా ఎక్స్పీరియన్స్ని నేను షేర్ చేసుకుంటున్నాను మన ఆడియన్స్తో. సో అది గాయస్ పరిస్థితి. తప్పకుండా మీరు కనుక ఎవరైనా ఇందులో ఇంతకుముందు స్టే చేసినట్టయితే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి. అండ్ చుట్టుపక్కల ఎవరైనా తెలియని వాళ్ళకి కూడా వాళ్ళకి మన ఆడియన్స్కి ఇచ్చే ఇన్ఫర్మేషనే తప్ప ఇది నాట్ ఏ కమర్షియల్ యాడ్. అండ్ చక్కగా పల్లెటూరు వాతావరణం చుట్టుపక్కల బయటకు వస్తే లోపలికి వెళ్తే ఒక అద్భుతమైన స్టార్ హోటల్ ఫీలింగు. అట్లా ఓవరాల్గా మనం బాగా ఎంటర్టైన్ అవుతాం అన్నమాట. యాంబియన్స్ చాలా బాగుంటుంది. అదిగా పైన కనిపించే హాల్లో లోపల ఉన్నాయి అన్ని యాక్టివిటీస్ అన్నీ. నేను ఈ వీడియో తీసేటానికి అది ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అయితే మీకు అన్నీ చూపించేవాడిని. లోపల అన్ని ఎటువంటి గేమ్స్ ఉన్నాయో. ఇది వచ్చి మనకి గాలిలో లేపుతారు, తాళ్ళు కట్టిన నడుంకి. ఇది కూడా బాగా అనిపించింది. కానీ అది యాక్టివ్గా ఉన్నప్పుడు చూపిద్దాం అనుకున్నాను, కుదరలేదు. అయితే నేను ఎర్లీ మార్నింగ్ నేను అక్కడి నుంచి బయలుదేరి రావాల్సి వచ్చిందనమాట. ఇది నేను 7 o'clock దీన్ని షూట్ చేసుకున్నాను. అది గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. తప్పకుండా వీడియోని చూస్తే లైక్ చేయట్లేదు, లైక్ చేస్తేనేమో కామెంట్ చేయట్లేదు. ఒక చిన్న కామెంట్, ఒక లైక్ మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది గైస్. మేము చూసిన ప్రదేశాలను, మా కళ్ళతో చూసిన ప్రదేశాలను మీకు చూపించడమే మా ఎక్స్పీరియన్స్ మీతో పంచుకోవడం తప్ప అదర్వైజ్ నాకు ఇంకే విధమైన ఇంట్రెస్ట్ లేదనమాట. యూట్యూబ్ కూడా ఇప్పటికి నా 2 ఛానల్ తీసేసింది, ఇది 3వ ఛానల్. నేనేం కమర్షియల్గా అయితే చేయట్లేదు వీడియోలు, జస్ట్ నా ఎంటర్టైన్మెంట్ కోసం, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం చేస్తున్నాను. గత 12 సంవత్సరాలుగా నా దగ్గర ఛానల్ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.